పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పెన్షనర్లు ఆందోళనకు దిగారు. దొడ్లేరు గ్రామంలో లబ్దిదారుల నుంచి వేలిముద్రలు తీసుకున్న సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోయాడని పెన్షనర్లు గగ్గోలు పెట్టారు. ఈ క్రమంలో సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ ను గదిలో నిర్బంధించి పెన్షనర్లు ఆందోళనకు దిగారు. దొడ్లేరు గ్రామ సచివాలయం ఎదుట బైఠాయించి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న మండల పరిషత్ అధికారులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. సచివాలయ ఉద్యోగిపై రకరకాల ఆరోపణలున్నాయని వెలుగులోకొచ్చాయి. రైతులకు యూరియా బస్తాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు రైతులు తెలిపారు. ప్రాథమికంగా పెన్షన్ లబ్దిదారులకు పెన్షన్ డబ్బులు ఇప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. మేము వృద్ధాప్య పింఛన్ వచ్చింది. మొన్న 1వ తారీఖు మనోజ్ కుమార్ అనే అతను వచ్చి పెన్షన్ ఇస్తానని ముందు ఏలుముద్ర వేయించుకున్నాడు. తర్వాత సర్వర్ అందట్లేదమ్మా మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళాడు. ఇంకా రాలేదండి. మళ్ళీ ఫోన్ చేస్తే గంటకు వస్తాను అరగంటకు వస్తానని చెప్పాడులే కానీ రాలేదు. నెక్స్ట్ మళ్ళీ మాకు తెలిసి ఇవాళ సచివాలయం దగ్గరకు వచ్చాము. ఆయన వచ్చి కనుక్కుంటే ఏమన్నాడంటే ఏలుముద్ర వేయించుకున్నాడు కానీ డబ్బులు లేవని ఏదో చెబుతున్నారు. ఇలా చాలా మందికి చేశాడు దొడ్లేరు గ్రామంలో. వ్యవసాయ శాఖలో మనోజ్ కుమార్ అని యూరియా డైట్ ఉన్నప్పుడు యూరియా కట్టలు వేస్తాను లేదని డీడీ తక్కువైందని 10,000 నాకు తీసుకుంటే కట్టలు వస్తున్నాయి ఏరియాలు వస్తున్నాయి రేపు వచ్చినాయి ఇదే చెప్తుంది. ఇట్లా చాలా మంది కట్ తీసుకొని ఫ్రాడ్ చేస్తానండి. ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తట్లేదండి. మళ్ళీ వస్తే నైట్ వస్తే రేపు వస్తే ఇదే చెప్తున్నాండి. చాలా మంది డబ్బులు తీసుకొని చాలా ఇబ్బంది పడుతుందండి. అది దొడ్లేరు గ్రామం అండి. మనోజ్ కుమారు మాకు పెన్షన్ ఇచ్చేది కోసూరు మండలం కోసూరులో ఉంటున్నామండి. 1వ తారీఖు వేలముద్ర వేయించుకొని మాకు పింఛన్ ఇవ్వలేదండి. గంటకి ఎత్తా 2 గంటలకి ఎత్తానని మమ్మల్ని తిప్పుతుందండి. నాకు 8,000. అగ్రికల్చర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. నాకు అలాట్ చేసిన పెన్షన్లో 23 పెన్షన్ ఖాతాలు ఇంకా పేమెంట్ చేయకుండా పెండింగ్ ఉన్నాయి. నా మిగిలిన పెన్షన్ ఖాతాలన్నీ రేపు ఉదయం 9 వచ్చి నేను వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంచుతాను. వచ్చిన ఏళ్ళ డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటానికి ఖచ్చితంగా. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పెన్షనర్లు ఆందోళనకు దిగారు. దొడ్లేరు గ్రామంలో లబ్దిదారుల నుంచి వేలిముద్రలు తీసుకున్న సచివాలయ ఉద్యోగి డబ్బులు చెల్లించకుండా వెళ్లిపోయారని పెన్షనర్లు గగ్గోలు పెట్టారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఏదైతే 1వ తారీఖు పెన్షన్లందరికీ పెన్షన్ అందించే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది. దీని గురించి ప్రతి నెల కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలను హెచ్చరిస్తా ఉన్నారు, జిల్లా కలెక్టర్లను హెచ్చరిస్తా ఉన్నారు, మండల అధికారులను హెచ్చరిస్తా ఉన్నారు. పెన్షన్ ఖచ్చితంగా 1వ తారీఖు 10-11 లోపు ప్రతి ఒక్కళ్ళకు కూడా పెన్షన్ అందించాలనేది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఘంటాపథంగా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒక ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది. కానీ కొంతమంది అధికారులు చేసే నిర్లక్ష్య ధోరణి, కొంతమంది అధికారులు చేసే స్వార్థ పనుల వల్ల పెన్షన్ 1వ తారీఖు అధికారులకు వెళ్లకుండా ఉంటున్న పరిస్థితి ఏర్పడింది. పల్నాడు జిల్లా పెద్దకూరపాడు నియోజకవర్గంలోని దొడ్లేరు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే అధికారి ఉన్నారో అధికారి ప్రతి ఒక్కరి చేత కూడా సంతకం పెట్టించుకున్నాడు, తంబేయించుకున్నాడు, మీకు పెన్షన్ తీసుకొచ్చి ఇస్తాను ముందుగా ఇది పెట్టండి అంటూ కూడా వాళ్ళందరి దగ్గర నుంచి వివరాలు సేకరించుకున్న తర్వాత వాళ్ళకి పెన్షన్ ఇవ్వకుండా ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గత 5-6 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ 1వ తారీఖే అటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి కానీ ఇరువురు ప్రతిష్టాత్మకంగా 1వ తారీఖే పెన్షన్ డబ్బులు ఇస్తున్న నేపథ్యంలో ఇతను సంతకాలు పెట్టించుకొని ఇతను వేలుముద్ర వేయించుకొని ఎందుకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదంటూ కూడా
అక్కడ ఉన్న వృద్ధులందరికీ అనుమానం వచ్చిన పరిస్థితి ఉంది. 3వ తారీఖు అయింది, 3వ తారీఖు మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, పెన్షన్ రాలేదంటూ ఒకరికొకరు చర్చించుకుంటున్న క్రమంలో ఓ అధికారి గ్రామంలోని ఓ కార్యాలయంలోకి వెళ్లారు. కార్యాలయంలోకి వెళ్లటంతోనే ఆ గ్రామస్తులందరూ పెన్షన్దారులందరూ ఒక్కసారిగా ఆ గదికి తలుపేసి తాళం వేసేసిన పరిస్థితి ఉంది. ఆయన బయటికి రానికుండా మా డబ్బులు మాకు తెప్పిస్తేనే ఇక్కడి నుంచి పంపిస్తాము, అది మండలాధికారి రాని, జిల్లాధికారి రాని, ఆ పై అధికారి రాని, ఎవరు వచ్చినా సరే మా పెన్షన్ డబ్బులు ఇయ్యందే మేము బయటకు వదిలిపెట్టమంటూ కూడా భీక్షించుకొని అక్కడే అందరూ పెన్షన్దారులందరూ కూర్చున్న నేపథ్యంలో స్థానిక ఎండిఓ లోపల ఉన్న రాజకీయ నాయకులు దీని మీద జోక్యం చేసుకున్నారు. కొద్దిసేపటి క్రితం అధికారిని బయటికి తీసుకొచ్చారు. రేపు ఉదయం ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్షన్ అందచేయాలని అధికారులు ఆదేశించారు. అలాగే అతను పెన్షన్ 3 రోజులు ఇవ్వకుండా అతని దగ్గరే ఉంచుకున్న నేపథ్యంలో అతని మీద చర్యలు కూడా తీసుకోబోతున్నట్లు అధికారి చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎవరైతే ఈ పెన్షన్ అందించాల్సిన అధికారి ఉన్నాడో ఆయన కూడా ఖచ్చితంగా నేను అధికారులు తీసుకునే చర్యలకి కట్టుబడి ఉంటానంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా రేపు ఉదయం ఎవరైతే విఏఓ మనోజ్ కుమార్ ఉన్నాడో ఈ మనోజ్ కుమారే ఈ యొక్క పెన్షన్ డబ్బులు అందరికీ ఇవ్వకుండా ఆయన దగ్గర ఉంచుతున్నారు. మనోజ్ కుమార్ ని రేపు మనోజ్ కుమార్ పై అధికారులు రేపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే అధికారులు తీసుకున్న చర్యలకి తాను కట్టుబడి ఉంటానని కూడా అతను గ్రామస్తులందరికీ పెన్షన్దారులందరికీ చెప్పి రేపు ఉదయం పెన్షన్ డబ్బులు అందించే విధంగా మాట్లాడుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అలాగే రేపు తెల్లవారుజామున మనోజ్ కుమార్ తో పాటు ఇంకొక మండల అధికారి కూడా దగ్గరుండి పెన్షన్దారులందరూ కూడా డబ్బులు అందించే కార్యక్రమం పెట్టుకున్న పరిస్థితి అయింది. ఏదేమైనా ఒక్కసారిగా బిఏఓ చేసిన మనోజ్ కుమార్ చేసిన పనికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దకూరపాటు ఒకసారిగా సంచలనం అయింది. ఎందుకు ఏలుముద్ర వేయించుకున్నారు, అలాగే ఎందుకు సంతకాలు పెట్టించుకున్నారు, ఎందుకు డబ్బులు ఇవ్వలేదు అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారిన పరిస్థితి ఉంది. కొంతమంది ఆయన కొంత డబ్బులు వేరే వాళ్ళకి అప్పుగా ఇచ్చాడా, లేకపోతే ఒక పని మీద అతను డబ్బులు వేరే వాళ్ళకి ఇచ్చినట్లు కూడా గ్రామస్తులు చెబుతున్న పరిస్థితి ఉంది. యూరియా కట్టలు ఇప్పిస్తానంటూ పలువురు వద్ద కూడా డబ్బులు సేకరించినట్టు గతంలో కూడా జరిగినట్టు రైతులు చెప్తున్న పరిస్థితి ఉంది. సచివాలయం ముందు బైఠాయించి వృద్ధులు ఆ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఊరు మొత్తం కూడా కొంత మేరకు ఆ గందరగోళం వాతావరణం ఆ పరిస్థితి ఏర్పడింది. అలాగే వృద్ధులకి సపోర్ట్ గా గ్రామస్తులందరూ కూడా సచివాలయం దగ్గర వృద్ధులకు సపోర్ట్ గా ఆ అధికారిని బయటికి రానియకుండా సపోర్ట్ గా నుంచోవడంతో అధికారులకి ఒక పక్క భయం వేసిన పరిస్థితి ఉంది. విఈఓ మనోజ్ కుమార్ కూడా కొంత మేరకు భయపడి టెన్షన్ పడిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ మండలాధికారులు అయితే ఇచ్చిన హామీ మేరకు ఆయన కొద్దిసేపు క్రితం బయటికి తీసుకెళ్లారు. రేపు ఉదయం పెన్షన్ దారులు మొత్తానికి కూడా పెన్షన్ అందించే కార్యక్రమం ఎండిఓ తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.